నాగార్జున గారు యూ హర్టెడ్ మీ, మీరు నన్ను పిలవలేరు అంటే పర్సనల్గా కాదు, బిగ్ బాస్కి పిలవలేరు, పర్సనల్గా పిలవలేరు. ఐ హర్టెడ్. అసలు స్వాతి డ్రెస్ వేసుకుందా వేసుకోలేదా, అసలు ఏం జరుగుతుంది, బాత్రూమ్ లోపల ఏం జరుగుతుంది, కొద్దిగా ఓవర్ ఉన్నా కూడా కొద్దిగా గుడ్ పర్సన్ అనిపించేది ఎవరు అంటే ఓం. విష్ణుప్రియకి ఎందుకో తెలియదు, అందరూ ఆమెకు అంటున్నారు క్యారెక్టర్లెస్ అని. తనకు నచ్చిన వాళ్ళతోటి హగ్గులు, అసలు ఏమో రొమాన్స్లు. బాబాయ్ అతను కూడా, నిఖిల్ కూడా ఇలాగ మొత్తం గర్ల్ ఫ్రెండ్లో చేసినట్టే చేస్తున్నారు, అందరు చూస్తున్నారు కదా. నేను ఎందుకు ఆడుతా, ఒరే నువ్వు ఉన్నవా పీకినవా మాకు తెలియలేదు, ఇందాక పాడుకున్నావు లేకపోతే లేవ్వట్లేదు. ఇప్పుడు ఇద్దు కదా రూము, అమూల అది ఉంది కదా ఇలా కార్నర్, ఇలా గెలిపోయి కార్నర్ ఇలాగ పెట్టుకుని ఏడుస్తున్నాడు, ఇట్లా ఇది వెరైటీగా ఏడుస్తున్నాడు వెరైటీగా. ఈ 4 అమ్మాయిలకి ఇలా చేతులు పట్టుకుని నడుము మీద చేతులు వేసి వాళ్ళ తొడలు పట్టుకుని వాళ్ళకి చెంపల మీద ముద్దులు పెట్టి వాళ్ళు ఇలా పెట్టి, అవన్నీ మీరు చూడట్లేరా? నేనైతే అవన్నీ చూస్తున్నా. స్వాతి నాయుడు గారు, మీరు బిగ్ బాస్ 8 చూస్తున్నారా, ఫాలో అవుతున్నారా రెగ్యులర్గా? అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ మా ఇంట్లో బిగ్ బాస్ లో వెళ్తారని సార్ నన్ను అప్పట్లో నేను అదే అనుకుంటున్నానండి. కానీ నాగార్జున గారు యూ హర్టెడ్ మీ, మీరు నన్ను పిలవలేరు అంటే పర్సనల్గా కాదు, బిగ్ బాస్కి పిలవలేరు, పర్సనల్గా పిలవలేరు. ఐ హర్టెడ్. మీరు నన్ను బిగ్ బాస్లో పెడితే మీ బిగ్ బాస్ ఎక్కడికో వెళ్ళిపోదును, కానీ మీరు ఇక్కడే ఉంటున్నారు ఎందుకండి? ఇప్పుడు మీరు ప్రతి సీజన్కి వ్యూస్ మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి అంటున్నారు కదా. నన్ను పెట్టారనుకో ఈ బిగ్ బాస్ షో ఎక్కడికో వెళ్ళిపోద్ది, అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఫుటేజ్ వీళ్ళందరూ ఇచ్చే ఫుటేజ్ కాదండి, అసలు నేను ఇచ్చే ఫుటేజే డిఫరెంట్ ఉంటుంది. అట్లా అంటే వాళ్ళు మూటముళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారు అట్లా అనట్లేదు నేను. మంచి కంటెంట్, మంచి కంటెంట్ వస్తుంది. కాకపోతే కొద్దిగా బిగ్ బాస్ టైం చేంజ్ చేసుకోవాలేమో. అంటే ఇప్పుడున్న బిగ్ బాస్ చూడడానికి జనాలు చాలా కింద మీద పడుతున్నారు. అసలు స్వాతి డ్రెస్ వేసుకుందా వేసుకోలేదా, అసలు ఏం జరుగుతుంది, బాత్రూమ్ లోపల ఏం జరుగుతుంది, సో ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉంటాయి అన్నమాట. అందుకే మిమ్మల్ని పిలుచున్నట్లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్లో మీరు అంటే ఎవరిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు? బిగ్ బాస్ మొత్తం మీద కొద్దిగా ఓవర్ ఉన్నా కూడా కొద్దిగా గుడ్ పర్సన్ అనిపించేది ఎవరు అంటే ఓం. ఆయన లాహిరి హీరో ఉన్నారు కదా, ఆదిత్య ఓం, కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. అండ్ నిఖిల్ ఎలా అంటే ఫస్ట్ నుంచి నిఖిల్ ఎలా అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అంటే అంత మంచిగా అనిపించలేదు, కానీ అందరూ అతనికి పట్టం కడుతున్నారు. అండ్ పృథ్వీ అందరూ ఏమనుకున్నారో చూడ్డానికి బాగున్నాడు, కానీ చాలా అగ్రెసివ్నెస్, పిచ్చి కోపం, పిచ్చి మాటలు, దానివల్ల కొద్దిగా డౌన్ అయిపోయింది అతని మీద ఉన్న ఫీలింగ్. ఇక విష్ణుప్రియకి ఎందుకో తెలియదు, అందరూ ఆమెకు అంటున్నారు క్యారెక్టర్లెస్ అని. ఇక ఆమె కూడా అంటుంది అవతల వాళ్ళని నువ్వు పతివ్రతవా అదా ఇదా అని. దానికి మన నాగార్జున గారు స్టిక్ పట్టుకుని ఇట్లా అంటున్నారు. ఇక అభయ్ అయితే మొన్న భలే కుళ్ళు జోకులు వేశారండి. దుప్పడ పట్టుకుని ఇది అమీర్పేట 100 రూపీస్ కాదు, బిగ్ బాస్కి పెళ్ళాము మీద ఉన్న కోపం మనకి స్క్రిప్ట్లు ఇస్తున్నాడు, బిగ్ బాస్ ఒక సైకో అది ఇదని చాలా తిట్టాడు. నిన్ననే అనుకుంటా వార్నింగ్ ఇచ్చి అబ్బాయిని వెళ్ళిపోమంటే మోకాళ్ళ మీద ఉండి అన్న తర్వాత ఇంకా అందరూ రూమ్ అదే ఇంట్లో సభ్యులు కూడా పర్లేదు ఓకే ఉండనియండి అనేసి అన్నారు. కానీ అదే హౌస్ మేట్స్ అందరూ కలిసి మొన్నటి రోజున ఆర్జే భాషకి దండ వేసి అందరు ఇంట్లో ఉండొద్దు అని పంపించేశారు. కానీ ఆయన మాత్రం వెళ్ళేటప్పుడు అందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిండు. అండ్ బేబక్క ఉంటుంది అనుకుంటే ఇంకా ఫస్ట్లోనే ఆవిడ వెళ్ళిపోయింది. అండ్ సోనియా గొంతు ఉంది చూడు, అమ్మా బాబోయ్ అంత అగ్రెసివా, ఒక షోలో ఉంటూ అట్లా. మళ్ళీ నచ్చిన నిఖిల్ తోటేమో ఇట్లా మంచిగా ఉంటుంది, తనకు నచ్చిన వాళ్ళతోటి హగ్గులు, అసలు ఏమో రొమాన్స్లు. బాబాయ్ అతను కూడా, నిఖిల్ కూడా ఇలాగ మొత్తం గర్ల్ ఫ్రెండ్లో చేసినట్టే చేస్తున్నారు, అందరు చూస్తున్నారు కదా. మళ్ళీ బయట కూడా వాళ్ళకి ఎవరైనా ఉన్నారేమో పార్ట్నర్స్, మనకు తెలియదు కదా ఇంకా అట్లా అని చెప్పేసి అట్లా ఉంటున్నారు. మొన్న ఎగ్స్ టాస్క్ వచ్చినప్పుడైతే నిఖిల్ మణికంఠని ఇలా ఎత్తి ఇలా పడేశాడు పక్కన. మరి అంత రూడ్ ఉండకూడదు కదా. ఓకే ఒప్పుకుందాం, నిఖిల్కి ఫిజిక్ ఉంది, బలంగా ఉన్నాడు, మణికంఠ పాపం బక్క పీచు ఉన్నాడు. అయితే మాత్రం ఎగ్స్ కావాలంటే ఎగ్స్ తీసుకోవాలి. ఆ మనిషిని ఎత్తి అలా పడేస్తే మనిషి ఉన్నాడా సచ్చాడా తెలియలేదు. మళ్ళీ ఏమంటాడు మణికంఠ, అబ్బాయి ఏమంటాడు, నెక్స్ట్ మళ్ళీ గేమ్ పెడుతున్నారు కదరా నువ్వు ఉంటారా అంటే,
నేను ఆడతా, నేను ఎందుకు ఆడుతా, ఒరే నువ్వు ఉన్నవా పీకినవా మాకు తెలియలేదు, ఇందాక పాడుకున్నావు లేకపోతే లేవ్వట్లేదు, ఉన్నవా పీకినవా తెలియదు, నీ హెల్త్ బాగలేదు, పీకినవా అనుకో ఇప్పుడు ఏంది పరిస్థితి వద్దు అని. అయితే మొన్న నాగార్జున గారిది ఇన్కన్వీనియన్స్ కూల్చేశారు కదా హైడ్రా వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ కూడా ఆ చెరువు దగ్గర చెరువులోనే ఉండుంటే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ కూల్చేసి ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ మధ్యలో ఆగిపోయేది కదా, ఎందుకంటే మళ్ళీ ఆ సెట్ అంతా చేయాలి, ఈ బిగ్ బాస్ మొత్తం కొలాప్స్ అయిపోతుండే కదా. కానీ అది అలా చేయకపోబట్టి మనం ఈ రోజుకి బిగ్ బాస్ చూడగలుగుతున్నాం. ఇదే డిస్కషన్ నేను మా హస్బెండ్తో చేస్తే, స్టూడియోస్ ఉండగా అక్కడక్కడ ఎందుకు పెడతాండి, అది ఫంక్షన్ హాల్ అండి, అది ఫంక్షన్ హాల్ కదా. సో అట్లా జరిగింది. బిగ్ బాస్లో అందరూ ఓకే పర్లేదు మంచిగానే ఆడుతున్నారు, బాగానే ఉంది. కానీ మణికంఠ మాత్రం ఊ అంటే ఏడుస్తున్నా. ఏడవడం కూడా ఎలాగంటే వెరైటీగా, ఇప్పుడు ఇద్దు కదా రూము అమూల అది ఉంది కదా ఇలా కార్నర్, ఇలా గెలిపోయి కార్నర్ ఇలాగ పెట్టుకుని ఏడుస్తున్నాడు, ఇట్లా ఇది వెరైటీగా ఏడుస్తున్నాడు వెరైటీగా. విష్ణుప్రియానేమో ఏంటో అట్లా కొద్దిగా కొంతమంది అంటే విష్ణుకి నచ్చట్లేదు, అట్లనే కొంతమందికి కూడా విష్ణు అంటే నచ్చట్లేదు. ఇక అట్లుంది పరిస్థితి. ఇక ఎవరు విన్ అవుతారో ఏమో చూడాలి. నాగార్జున గారు అయితే ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవ్వచ్చు మీ దృష్టిలో? నా దృష్టిలో ఎవరు అంటే అందరూ ఏమనుకుంటారు, నిఖిల్ అనుకుంటారు, ఎందుకంటే అతనే ఇప్పుడు ఉన్న వాటిలో అన్నిటిలోకి మంచిగా వచ్చాడని. కానీ ఆదిత్య ఓం కూడా బాగానే ఉన్నారు, కొద్దిగా ఓవర్ యాక్టింగ్ కూడా అనిపిస్తుంది, బట్ ఉన్నంతలో ఎంతో కొంత మంచోడు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళకి ఎవరు లేండి, నాకు తెలిసి ఆ నిఖిల్కి ఇస్తారేమో ఒకవేళ. ఎప్పుడు మనం ఒకళ్ళని అనుకుంటే ఒకరికి ఇస్తారు కదా, బిగ్ బాస్ తెలిసిందే కదా. మీకైతే నిఖిల్ అని మాత్రం క్లియర్గా చెప్పేస్తున్నారు మీరు? ఏమో అలా అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంక అన్నీ అతనికి ఇస్తున్నారు కదా, అతన్ని బాగా పైన ఎక్కి కూర్చోబెట్టారు మంచిగా. ఎవరినైనా నాగార్జున ఏమని అంటున్నారు కానీ ఆయన ఏమన్నారు. కానీ నాగార్జున గారు వచ్చే ప్రతి సీజన్కి ప్రతి ఎపిసోడ్కి చిన్నపిల్లోడు అయిపోతున్నారు. అంటే ఆయన స్మార్ట్నెస్ కానీ ఆయన ఉన్న హ్యాండ్సమ్ కానీ, అసలు అమ్మాయిని టచ్ చేయకుండా డ్యాన్స్ చేయకుండా ప్రోగ్రామ్ ఫినిష్ కాదు కదా. కిస్ సీన్లు కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అస్సలు. బిగ్ బాస్ బిగిన్ అయ్యేటప్పుడు నలుగురు అమ్మాయిలకి ఇలా చేతులు పట్టుకుని నడుము మీద చేతులు వేసి వాళ్ళ తొడలు పట్టుకుని వాళ్ళకి చెంపల మీద ముద్దులు పెట్టి వాళ్ళు ఇలా పెట్టి అవన్నీ మీరు చూడట్లేరా? నేనైతే అవన్నీ చూస్తున్నా. సో అట్లా నిజంగా నేను చాలా డీప్గా వెళ్తా కదా. సో అట్లుంది పరిస్థితి. ఆయన నిజంగా ఎప్పటికీ మన్మధుడే ఆయన, ఎవరు పనికిరారు ఆయన ముందు. ఇదేండి బిగ్ బాస్ గురించి స్వాతి నాయుడు గారు చెప్పినటువంటి అవశేషాలు చెప్పారు. అభిప్రాయం. థ్యాంక్ యూ. బ్రో చిల్ బ్రో.